పల్నాడు ప్రాంతంలో అందరి యొక్క ఆసక్తిని డైవర్ట్ చేసినటువంటి ఒక నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం. అప్పటి వరకు అసలు అది కూడా ఒక టాక్లో ఉన్నటువంటి నియోజకవర్గం కాకపోయినప్పటికీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్ల వల్ల కానివ్వండి, ఇతర అంశాల వల్ల కానివ్వండి, మాచర్లలో ఎవరు గెలుస్తారు అనేటటువంటి ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. నిజంగానే నేను వివిధ ప్రాంతాలు పర్యటించినప్పుడు సార్ మాచర్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని కూడా చాలామంది అడగడం అనేది నేను గమనించాను. అంత ఆసక్తి నెలకొంది అంటే మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఈ కూటమి నుంచి ఏమైనా ఎక్కువ పోటీని, ఆ స్థాయిలో ఉన్నటువంటి పోటీని ఎదుర్కొన్నారా? నిజంగానే టఫ్ ఫైట్ అనేది మాచర్లో జరిగిందా, లేదా వన్ సైడ్ ఓటింగ్ అనేది జరిగిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత మాచర్లో కూడా హయ్యెస్ట్ పోలింగ్ అనేది జరిగిందండి ఈసారి. తర్వాత ఈ అల్లర్లు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల డైవర్ట్ అయింది అటెన్షన్ అనేది. కాబట్టి పెద్ద ప్రశ్న, మాచర్లలో ఎవరు గెలవబోతున్నారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ మాచర్లు నిలబెట్టుకుంటుందా, లేదా ఏదైనా మార్పు దిశగా కొనసాగుతున్న విషయం మనం తెలుసుకోవాలంటే జూన్ 1వ తారీఖున మన విజిల్ సర్వే ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే. మాచర్ల అనేది హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశం అండి. సాగర్ దాటిన తర్వాత మనకి మాచర్ల అనేది వస్తుంది అన్నమాట. గుంటూరు జిల్లాలో ఒక గుంటూరు కారం అంటారు చూడండి, అలాంటి మిర్చి, అలాగే ఆ చెన్నకేశవ ఆలయం నెలకొన్నటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి ఒక ప్రదేశమే మన మాచర్ల. చూద్దాం ఏం జరగబోతోంది.